సంతోషం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకెత్తుదామా? సంతోషంగా ఆనందంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటే ఎంతమందికి ఇష్టం? ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసయ్య అంటే ఇష్టం వాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసయ్య అన్న వాళ్ళకి స్తోత్రం చెప్పండి. నాకు యేసయ్య ప్రాణం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. చాలు. దయగల దేవుడు మేము దీవించును గాక. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, గడిచినటువంటి నిన్నటి దినాన యేసుక్రీస్తు 6వ రక్షణ సువార్త సభలు రాత్రికాల సమయమందు జరుపుకోవడానికి దేవుడు నిన్నటి దినాన కృప చూపించాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థించినటువంటి రీతిలోనే 2వ దినములో కూడా దేవుడు అద్భుత రీతిగా కూటాలు జరిగిస్తూ వచ్చాడు. ఉదయకాల సమయమందు సన్నిధిలో చాలా అద్భుత రీతిగా కూటాలు జరిగాయి. చక్కటి వర్తమానము దేవుడు అందించాడు. చక్కటి మాటల ద్వారా బలపడి ఉన్నాం. అయితే రెండో దినాన్ని రాత్రి కాల సమయమందు సభలోనికి కూడా ప్రభు మనం తీసుకుని వచ్చాడు. ఎంతవరకు కూడా మనం పాటల ద్వారా, ఆరాధన ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము సేవించాము, స్తుతించాము, ఆయనను ఘనపరిచాము. కనుక చక్కగా దేవుని మాటలు వినే సమయంలోకి వచ్చాం కనుక మీరు కాస్త శ్రద్ధగా దేవుని మాటలు వినండి. కొద్ది నిమిషాలు నేను మీకు దేవుని మాటలు అందిస్తాను. ఎక్కువ సమయం నేను తీసుకోను. వీలైనంత త్వరలోనే ఒక 30 నిమిషాలు కానీ 35 నిమిషాలు కానీ దేవుని వాక్యం క్లుప్తంగా మీకు అందించి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నిన్నటి దినమందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మారు మనసు కలిగి జీవించాలి. ఆ మారు మనసు ఎవరు మనకు దయచేస్తారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మారు మనసు దయచేస్తాడు, మార్పును దయచేస్తాడు, క్రొత్త హృదయాన్ని ఇస్తాడు అని నిన్నటి దినాన మనం ధ్యానించాం. ఎందుకు మనకు మారు మనసు కావాలి? ఎందుకు మనకు క్రొత్త హృదయం కావాలి అంటే పాపము దేవుని నుంచి మనిషిని దూరంగా చేస్తూ ఉంది కనుక మనము పాపం చేయకుండా దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా నిన్నటి దినాన జ్ఞాపకం చేసుకున్నాం. పాపం చేసినటువంటి మొదటి మానవుడైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డరా, ఆదము గారు కానీ హవ్వ గారు కానీ మరి ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించి తినకూడనటువంటి పండు ఎప్పుడైతే తిన్నారో, మరి రోజు సంధ్యాకాలం వేళలో మరి దేవుడు, యెహోవా దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు, వారితో కలిసి ఉండేవాడు. ఆ చల్లటి పూట వారు దేవునితోని, సృష్టికర్తతోని మంచి సంబంధం కలిగి ఉండేవారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో, ఎప్పుడైతే పాపం చేశారో, మరి దేవుడు వచ్చినప్పుడు ఆదాం ఆదాం అని పిలుస్తున్నప్పుడు దాక్కున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నిన్నటి దినాన. ఎందుకు అలాగని వారు దాక్కున్నారంటే వారి జీవితంలోనికి పాపము వచ్చింది గనక వారు దేవునికి దూరమైనారు అన్నటువంటి సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనకు మారు మనసు ఖచ్చితంగా కావాలి. ఎందుకు మారు మనసు కావాలంటే మనం దేవునికి దగ్గరగా ఉండటానికి మారు మనసు కావాలి. మళ్ళీ మారు మనసు అంటే ప్రియ దేవుడు ఒక కేకలు వేయటం, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు అనటం కాదు. కానీ మన ప్రవర్తన, మన జీవితం అనేది మార్పు కలిగి ఉండాలి. ఎలాగైనా మనం మారాలి అని ఆలోచన చేసినప్పుడు నిన్నటి దినాన ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దావీదు మహారాజు బెత్షెబ గారి విషయంలో చేసినటువంటి తప్పుదం ఏదైతే ఉందో, వ్యభిచారమే కావచ్చు, నరహత్య కావచ్చు, ఏదైతే తప్పుదం చేశాడో దేవుని యొక్క సేవకుడు నాతాను గారు ప్రశ్నించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు మరి దావీదు గారు కూడా పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రభు సన్నిధిలో గోజాడి తన తప్పును తెలుసుకొని మరలా పాపం చేయకున్నట్లుగా దావీదు మహారాజు గారు జీవించి దేవునికి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిన్నటి దినాన. అదేవిధంగా తప్పుపోయిన కుమారుడు తన తప్పును తెలుసుకొని తన తండ్రి ఇంట బుద్ధి వచ్చినప్పుడట అనేకులు కూడా ఆహారం సిద్ధంగా ఉంది, పని వారికి సిద్ధంగా ఉంది, ఏ కొదువ లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని తప్పుపోయినటువంటి చిన్న కుమారుడు ప్రియమైన దేవునిరా తన తప్పిదము తెలుసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందుకొని తన యొక్క
తండ్రి కాడ తను స్థానం సంపాదించినటువంటి విషయాన్ని నిన్నటి దినాన మనము జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చాము. మన పాపములు ఒప్పుకున్నాము, మన తప్పిదములు ఒప్పుకున్నాము, దేవునిలో మనం నడుస్తున్నాము, ప్రార్థనలో నడుస్తున్నాము, సహవాసంలో నడుస్తున్నాము, సంఘములో నడుస్తున్నాము, విశ్వాసంలో నడుస్తున్నాము. దేవునికి బహు దగ్గరగా, దేవునికి బహు ప్రీతికరంగా మన జీవితాలను మనం కొనసాగిస్తున్నాం. చాలా సంతోషం. అయితే కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రొత్త జీవితాన్ని కొనసాగించాలి, క్రొత్త బ్రతుకును కొనసాగించాలి. మారు మనసు అనగా క్రొత్తగా జన్మించడం. దేవునికి మహిమ కలుగునుగాక. రోజున ఈ మారు మనసు అనే దానికి తెలియకే కొంతమంది బాప్తీసాలు తీసుకుంటున్నారు, కొంతమంది బాప్తీస కార్యక్రమాలు చేపడుతున్నారు, కొంతమంది సేవకులు మారు మనసు లేకుండానే మేము ఎంతమందికి బాప్తీసం ఇచ్చామన్నటువంటి సంఖ్యను వారు బయటికి చెప్పుకోవడానికి, వారి గొప్పతనానికి అలా వారికి బాప్తీసాలు ఇచ్చి మందలో సంఘంలో కలిపిస్తూ ఉంటారు. కనుక ప్రియమైనటువంటి దేవుని మందిరానికి వస్తూ, దేవుని సన్నిధికి వస్తూ మనం జీవిస్తున్నటువంటి జీవిత యాత్ర, విశ్వాస యాత్ర దేవుని నామానికి మహిమకరంగా మనం బ్రతకాలని నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, నేటి దినాన మూల వాక్యం చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ప్రియ దేవుని సంగమా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికను ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును ఒకసారి ధ్యానించుకుందాం. ప్రియ దేవులారా, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా గమనించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా ఎన్నుకుని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం ప్రాణం పెట్టని విశ్వసించి, ఎవరైతే సొంత రక్షకుడిగా స్వీకరించి ఆయన సన్నిధిలో నడుస్తున్నారో, ఆయన సాక్షులుగా జీవిస్తున్నారో, ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నారో, ప్రియమైనటువంటి దేని బిడ్డరా, వారు క్రొత్త జీవితము కలిగి ఉండాలి, క్రొత్త సృష్టి కలిగి ఉండాలి. సమస్తము కూడా నూతన సృష్టి కలగాలి. పాతవన్నీ కూడా గతించిపోవాలి, పాత స్వభావం అంతా కూడా విడిచివేయాలి, పాత కార్యక్రమాలన్నింటినీ కూడా విడిచివేయాలి. దేవుని ఎరగక ముందు ఏ కార్యక్రమాలు అయితే చేశారో, దేవుని ఎరగక ముందు ఏ జీవితాన్ని అయితే జీవించారో, దేవుని ఎరగక ముందు ఎలాంటి పద్ధతులు కూడా మీరు జీవించారో, వాటన్నిటిని మీరు జయించి దేవుణ్ణి మీరు విశ్వసించి బాప్తీసం తీసుకుని ప్రభు సన్నిధిలో, ప్రభు సంఘములో, జీవముల దేవుని సన్నిధిలో మీరు సభ్యులయ్యారు కనుక మీ జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే క్రొత్తదిగా ఉండాలంట. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రియ దేని బిడ్డరా, నేను అన్నిల గురించి మాట్లాడట్లేదు కానీ సార్వత్రిక సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను, క్రైస్తవుల గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాను. చాలా మంది పరిశుద్ధంగా బ్రతుకుతున్నారు, చాలా మంది క్రొత్త జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు, చాలా మంది క్రీస్తుకు ప్రతికరంగా వారి బ్రతుకును కొనసాగిస్తున్నారు. కానీ చాలా మంది పాత జీవితాన్ని ఇంకా వదలలా, పాత రోత జీవితాన్ని ఇంకా విడిచిపెట్టలా. వారి జీవితము సమస్తము కూడా క్రొత్తగా మారలా. వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ప్రభు సన్నిధిలో వస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ప్రభు సన్నిధిలో వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వ్యర్థంగా జీవిస్తూ, వ్యర్థంగా బ్రతుకుతూ, దేవునికి అయోగ్యులుగా బ్రతుకుతూ, వారిని బట్టి దేవుని నామం దూషించబడేటట్లుగా బ్రతుకుతూ, వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా, వారి పాపిష్టి చూపుల ద్వారా, రకరకాల వ్యతిరేకతలను బట్టి, లోక సుఖ భాగాలను బట్టి దేవుని నామానికి అవమానం కలిగేటట్టుగానే బ్రతుకుతున్నారు. కానీ దేవునికి ఘనత తెచ్చే విధంగా, దేవునికి మహిమ తెచ్చే విధముగా, దేవుని స్తుతించే విధముగా, దేవుని సాక్షులుగా క్రొత్తగా జీవించినటువంటి వారు చాలా మంది సార్వత్రిక సంఘములో కనబడట్లేదు. మేము చదువుకుంటున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి మాకు టీచర్లు బాగా చెప్పేవారు.
ప్రియ దేని గారు, ఎందుకు నేను ఆయన గురించి రాత్రి మీకు ప్రస్తావన తీసుకుని వస్తున్నానంటే, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని ఒక ఆయన విలేకరు మాట్లాడుతున్నట్టు టీవీ ఇంటర్వ్యూ మాట్లాడుతూ ఆయన అంటున్నాడంట, క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ప్రశ్నించాడట. ఏమని ప్రశ్నించాడంటే, ఠాగూర్ గారు క్రైస్తవుల గురించి మీ స్పందన ఏంటి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మీ స్పందన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి తెలియపరచండి అని చెప్పి ప్రశ్నించారట. ప్రశ్నించినటువంటి వెంటనే ఆయన అన్నాడంట, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడే, దేవుని కుమారుడే, నేను నమ్ముతాను, ఆయన సృష్టికర్త, నేను నమ్ముతాను, ఎలాంటి సందేహం లేదు, ఆయన మహోనుభావుడి దేవుడే, ఆయన మాటలు వింటే, ఆయన యొక్క వాక్యములు వింటే, ఆయన మార్గంలో నడిస్తే చాలా సంతోషం సమాధానం ఉంటుంది, చాలా నెమ్మదిగా ఉంటుంది, అసలు యేసుక్రీస్తు ప్రభుల వారి మార్గంలో నడుచుట ఒక ధన్యత అని చెప్పాడట. చెప్పి మరలా అంటున్నాడట, యేసు అంటే నాకు బాగా ఇష్టం గానీ, ఆయన దేవుడే గానీ, ఆయన నేను మర్యాదిస్తాను గానీ, మరి యేసును సేవిస్తున్నారు చూసారా, చర్చిలకు వెళ్తున్నారు చూసారా, ప్రార్థనలకు వెళ్తున్నారు చూసారా, సభలకు వెళ్తున్నారు చూసారా, వారంటే నాకు మహా కోపం అన్నాడట. వారంటే నాకు కోపం, వారంటే నాకు ద్వేషం అన్నాడట. ఆ ప్రశ్నించినటువంటి వ్యక్తి, ఏంటి సార్, యేసుక్రీస్తు ప్రభుల వారేమో మీకు ఇష్టం అన్నారు, ఆయన మార్గాలు చాలా ఉన్నతమైనవని చెబుతున్నారు, మరి ఆయన వెంబడించేటువంటి ఆ క్రైస్తవులంటే మీకు ఎందుకు నచ్చదని వెంటనే ప్రశ్నించినప్పుడు ఆ ఠాగూర్ గారు అంటున్నారంటే, ప్రియ దేని బిడ్డరా, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నటువంటి వారు మందిరాలకు వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన వాక్యము వింటున్నారు, కానీ ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు. ఎవరు కూడా క్రైస్తవులు ఆ బైబిల్ గ్రంథాన్ని వారి జీవితానికి అనుమతించుకోవట్లేదు. ఎవరు కూడా వాక్యానుసారంగా జీవించట్లేదు. ఎవరు కూడా క్రీస్తు అడుగు జాడలు నడవట్లేదు. ఎవరు కూడా క్రీస్తు పోలికలో, క్రీస్తు సారూప్యములో వారి జీవితాలు లేవు. అందుకే క్రైస్తవులు అంటే నాకు కోపం అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు కోపమయ్యా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడంట, యేసుక్రీస్తు ప్రభుల వారి మాట వింటే, ఆయన వాక్యం వింటే, ఆయన అడుగు జాడలు నడిస్తే మన భారతదేశంలో న్యాయస్థానాలు అవసరం లేదు, మన భారతదేశంలో పోలీస్ శాఖ అవసరం లేదు, మన భారతదేశంలో క్రైమ్ స్టోరీ ఏదైతే ఉందో అది జీరో అట్టడుగునికి వెళ్ళిపోతుంది. కేవలం క్రైస్తవులే యేసుక్రీస్తు ప్రభుల వారి మాటకు లోబడితే, ఆయన వాక్యానికి లోబడితే, ఆయన అడుగు జాడల్లో నడిస్తే, ఆయన గుణగణాలు కలుగుంటే, ఆయన సారూప్యంలోనికి మారితే, ఆయన రూపంలోనికి మారితే, ఆ యేసుకున్నటువంటి హృదయం క్రైస్తవులకు వస్తే అసలు భారతదేశము క్రైమ్ ఏదైతే ఉందో అట్టడికి వెళ్ళిపోతుంది. సుప్రీం కోర్టు అవసరం లేదు, జిల్లా కోర్టు అవసరం లేదు అని చెప్పి, కోర్ట్స్ అవసరం, న్యాయ వ్యవస్థ అవసరం లేదని చెప్పి చెప్పుకొని వచ్చారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ రాత్రి నేను మీకు ఈ మాట చెప్తానంటే, ఇది చేరి వచ్చిన వారిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరుస్తున్న మాట ఏంటంటే, చేరి వచ్చిన వారిలో కూడా చాలా మందిలో క్రొత్త జీవితం లేదు. ఏ జీవితం లేదు? క్రొత్త జీవితం లేదు. లేదయ్య గారు, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము మందిరానికి వస్తున్నాం, క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాం మీరు అనుకుంటున్నారు, కానీ ఆజ్ఞ అతిక్రమే పాపం మనకు తెలియదు. ఆజ్ఞ అతిక్రమం, మందిరానికి వస్తూ ప్రార్థనకు వస్తూ అది పరిశుద్ధత అనుకోవడం కాదు. ఎవరైనా వస్తారు, త్రాగుబోతులు వచ్చి కూర్చుంటారు, వ్యభిచారులు వచ్చి కూర్చుంటారు, దొంగలు వచ్చి కూర్చుంటారు. అసలు మన యేసుక్రీస్తు దేవాలయం సన్నిధిలోనికి ఎవరైనా రావచ్చు. కానీ నువ్వు మందిరానికి నడుస్తూ దేవుని కుమారుడిగా, కుమార్తెగా జీవించిన నీ జీవితం సమస్తం కూడా ఏం కావాలంటే క్రొత్తదిగా కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రాంతంలో ఆ సాక్ష్యం ఉండాలి, మీ కుటుంబంలో ఆ సాక్ష్యం ఉండాలి, మీ సంఘములో ఆ సాక్ష్యం ఉండాలి. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అలాంటి సాక్ష్యం మీకు ఉండాలి. ఆ సాక్ష్యం మీరు చెప్పకూడదు, ఆ సాక్ష్యం మీరు పంచుకోకూడదు. మీరు భర్తలైతే మీ సాక్ష్యం మీ భార్యలు చెప్పాలి, మీరు భార్యలైతే మీ సాక్ష్యం మీ భర్తలు చెప్పాలి, మీరు పిల్లలైతే మీ సాక్ష్యం మీ తల్లిదండ్రులు చెప్పాలి, మీరు తల్లిదండ్రులైతే మీ సాక్ష్యం మీ పిల్లలు చెప్పాలి. వారు నిజమైనటువంటి క్రైస్తవులు, నా తండ్రి, నా తల్లి, నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య అని చెప్పుకోవాలి. ఈరోజు నా అసలు సాక్ష్యమే లేదు, క్రైస్తవులకు సాక్ష్యమే లేదు, పరిశుద్ధత లేదు. ఒక వచ్చారంటే వచ్చారు ప్రార్థన, కానీ ఎక్కడ మారు మనసు చాలా మందిలో కనబడట్లేదు. ప్రియమైనటువంటి దేని బిడ్డరా, చూడండి, వివాహానికి మనం వెళ్తే, వివాహము కార్యక్రమం కూడా మనం వెళ్తే ఆ పత్రిక మీద పరిశుద్ధ వివాహము అని మాట్లాడి ప్రింటింగ్ చేస్తారు, కానీ ఆ వివాహం అంతా పరిశుద్ధంగా దేవుని చిత్తములో, దేవుని నిర్ణయంలో ముందుకు వెళ్తుందంటే అసలు కాదు. మొదటికి ఎక్కడికి వెళ్తారంటే బాపుల కాడికి వెళ్ళి ఏం చేస్తారు, ముహూర్తాలు పెట్టుకొని
వస్తారు. ఇల్లు కడితే వాస్తులు మన సంఘ బిడ్డ ఇల్లు కడుతూ ఉంటే వారు నా దగ్గరికి వస్తే ఏ వాస్తు కాడికి వెళ్ళవాకండి, ఇట్లా కట్టని చెప్తే వారు సేవకుడు చెప్పరని చెప్పి ఒక మాటకి అలా కట్టేశారు. ఆయన వాళ్ళ భర్త కూడా అడుగుతున్నాడు, అయ్యారు కింద పాలు పెట్టాలన్నా అవి పెట్టాలన్నా ఇవి పెట్టాలంటే నో, ఏ నవధానాలు వద్దు, ఏ పాలు వద్దు, ప్రార్థన చేస్తామంతే అని చెప్పగానే కుటుంబం అంతా కూడా సరెండర్ అయ్యి ఏ వాస్తు లేకుండా దేవుని సేవకులు చెప్పినటువంటి రీతిలో వారింటిని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో కూడా చాలా మందిలో ఇంకా పాత రోత ఏమంటారు జీవితాలు కానీ, లోక పోకడము కానీ, లోక మర్యాదను కానీ వెంబడిస్తున్నటువంటి వారిగానే చాలా మంది క్రైస్తవులు ఉంటున్నారు. కాబట్టి మనం దేవుని కాడికి వస్తున్నాం, మనం ఏం చేయాలంటే మారు మనసు పొందినటువంటి వారమై ఉండాలి. క్రైస్తవుడు అనగా క్రొత్తగా జన్మించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి ఆ క్రొత్త జీవితాన్ని మనం జీవించాలి అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథం లూకా శుభవార్త 19వ అధ్యాయం మనం చూడగలిగితే 8-9 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లూకా శుభవార్త సువార్తల 4 శుభవార్తలో ఒక సువార్త అయినటువంటి శుభవార్త అయినటువంటి లూకా శుభవార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తుల సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునేలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము జక్కయ్య గారిని చూస్తున్నాం. ఈయన ఎలాంటి జీవితం కలిగి జీవిస్తున్నట్టే ఆయన వడ్డీలకు ఇస్తూ, అధికమైనటువంటి వడ్డీలకు ఇస్తూ, అక్రమంగా సంపాదిస్తూ, ధనం కోసం గడ్డి తినటువంటి రకం. ఈయనను ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడాలని ఆ యెరికో ప్రాంతంలోనికి, ఆ గ్రామంలోనికి వస్తున్న తెలిసి ఆయన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడని, ఆయన ప్రార్థన చేస్తే కుంటివారు నడుస్తున్నారని, గుడ్డివారు చూస్తున్నారని, మృతులు సైతం లేపబడుతున్నారు అని ఎట్లున్నాడు అని చెప్పి ఆశ కలిగి వెళ్ళాడంట. పొట్టివాడు గుంపుగా ఉన్నారు చాలా మంది అప్పటికే. అయినా సరే పట్టు విడవకుండా మేడు చెట్టు ఎక్కాడంట. ఆ చెట్టు మీద కూర్చున్నాడంట. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సరాసరి ఆయన దగ్గరికి వచ్చాడు. బైబిల్ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కాడికి వెళ్ళి ఆయనతో అంటాడు, జక్కయ్య దిగో, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సంతోషంతో దిగాడు, ఆనందంతో దిగాడు. సృష్టికర్త అయినటువంటి, పరిశుద్ధమైనటువంటి, పాపమైనటువంటి యేసుతో అడుగులు వేస్తున్నాడు. వెళ్తుంటే మనలాంటి జనాలు ఉంటారు కదా, ఆ సమూహం నుంచి సనుక్కుంటున్నటువంటి వారు, గొనుక్కుంటున్నటువంటి వారు ఉన్నారు. అవన్నీ గమనించాడు జక్కయ్య గారు. ఇంట్లోనికి యేసుక్రీస్తు ప్రభువు రాకముందే, జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళకముందే సృష్టికర్తన దేవుని ఆగండయ్యా అని చెప్పాడు. బోధకుడా, దావీదు కుమారుడా, యేసయ్య మీరు కాసేపు ఆగండి అని చెప్పి అందరిని కలగ చూసి, అందరి వైపు చూసి అప్పుడు అంటున్నాడు, నేను ఎవరిని ధనాన్ని అన్యాయంగా తీసుకుంటే వానికి 4 వంతుల చెల్లిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో, ఆ మాట ఎప్పుడైతే స్వరం నుంచి బయటకు వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న రక్షణ రాదు. బలలో చేయబెడితే పరలోకానికి వెళ్ళవు. వచ్చి పాట పాడితే, ఎదుగో సంఘంలో కూర్చుంటే పరలోకంలోనికి వెళ్ళవని మారు మనసు కాదు. నీ హృదయం మారాలి, మీ బ్రతుకులు మారాలి, మీ ఉద్దేశాలు మారాలి, టోటల్లీ మీ జీవితం డిఫరెంట్ గా మారాలి. పాత జీవితం అస్సలు ఉండదు, పాత రోత జీవితం అస్సలు ఉండదు. ఆ రీతిగా జీవిస్తేనే మనకు రక్షణ వస్తుందని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఎహెజ్కేలు గ్రంథం పాత నిబంధన మనం చూస్తే 36వ అధ్యాయము 26వ వచనంలో పాత మనసును తీసివేసి క్రొత్త హృదయాన్ని దయచేస్తానని దేవుడు అంటాడు. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే దేవుని విశ్వసిస్తున్నారని, రక్తంలో కడగబడారని మందిరానికి వస్తున్నారో వారి హృదయాలు ఎలాగున్నాయంటే క్రొత్తగా ఉన్నాయంటే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశ్నిస్తున్నాను, ఈ రోజు రాత్రి సభలకు వచ్చినటువంటి మీ హృదయాలు క్రొత్తగా ఉన్నాయా, పాతగా ఉన్నాయా? క్రొత్తగా మీరు జీవిస్తున్నారా, లేకుంటే పాత రోత సుఖభోగలేదు మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి మీ జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకున్నారని, మీ బ్రతుకును జ్ఞాపకం చేసుకున్నారని తెలియపరుస్తున్నాను. ఎందుకు మనం జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాలి? ఎందుకు మనం బ్రతుకుని జ్ఞాపకం చేసుకున్నాలి? ఎందుకు మనం క్రొత్తగా జన్మించాలంటే, నేను దినాన్ని ఏమి మనం నేర్చుకున్నాం? పాపము దేవుడి నుంచి ఏం చేస్తుందట? దూరం చేస్తుంది.
కనుక నువ్వు క్రొత్తగా జన్మిస్తే, నువ్వు క్రొత్తగా బ్రతుకుతే, పాతవన్నీ గతించిపోతే, ఈ మారు మనసు ద్వారా నువ్వు దేవునికి మరలా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పోలికలకు వచ్చే అవకాశం ఉంది. దేవుని యొక్క ఆ సర్పునికి మారే అవకాశం ఉంది. దేవుని గుణగానాలు కలిగే అవకాశం ఉంది. మీరు దేవుని పిల్లలుగా జీవించే అవకాశం ఉంది. పాపం అనే తెర తొలగిపోతుంది. పాపం అనే అడ్డుగోడలు తొలగిపోతాయి. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనం రక్షించడానికి ఆయన చేతులు కొరసగా లేవని, మన ప్రార్థనలు వినడానికి ఆయన చెవులు మందంగా లేవని ఏమంట వచ్చామంట? మన ద్వేషములు, మన పాపములు, మన అతిక్రమలు మనకు అడ్డుగా వచ్చాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మారు మనసు క్రొత్తగా జన్మిస్తామో అవన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ తొలగిపోతున్నాయి. ఇంకా నీకు దేవునికి, మనకు దేవునికి ఉన్నటువంటి ఆ పాపము గోడ కూలిపోతుందని దేవుని సేవకులకు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. రండి, మీకు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను తెలియపరిచి ముందుకు వెళ్తాం త్వరగా. యోహాను శుభవార్తను మనం చూస్తే మొదటి అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రియదేవుడా. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 12వ వచనంలో రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. చదవాలి. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. రెండు చేతులైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం క్రొత్తగా జన్మిస్తామో, ఎప్పుడైతే మనం ఆయనను అంగీకరిస్తామో, ఎప్పుడైతే ఆయనను మనం చేర్చుకుంటామో, ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన అడుగులు నడుస్తామో, అప్పుడు మనం దేవుని పిల్లలం అవుతామని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు దేవుని పిల్లలేనా? మీరు దేవుని పిల్లలేనా? మీ హృదయ అంతరాత్మను అడగండి, మీరు దేవుని పిల్లలేనా? లేకుంటే మీ అంతరాత్మ గద్దిస్తుందా? నీ బ్రతికేంటి, నీ విధానం ఏంటి, నీ పద్ధతులు ఏంటి, నీ పాడు జీవితం ఏంటి, నువ్వేంటి దేవుని కుమారుడివి, నువ్వు సైతాన్ని బిడ్డవని నీ అంతరాత్మ నేను గద్దిస్తూ ఉంటే, దేవుని రాత్రి సభలో దేవుని సేవకుడిగా మీకు సెలవిస్తున్నాను, ప్రభు రాకడ సమీపం ఉంది, దేవుని రాకడ సమీపం ఉంది. మన బ్రతుకులు మార్చుకుంటే చాలా బాగుంటుంది, మన జీవితాలు మార్చుకుంటే బాగుంటుంది. నామకాతము క్రైస్తవులు కాదు, నిలువెచ్చని క్రైస్తవులు కాదు, నకిలీ క్రిస్టియానిటీ కాదు, దేవుని కుమారులు అని పిలువబడినట్టుగా మన బ్రతుకులు కొనసాగిస్తే అంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కసారి నాకు కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి నాకు కనిపిస్తుంటుంది, నేను కూడా మనుషుని కాబట్టి ఒక్కొక్కసారి నాకు కనిపిస్తుంటుంది, నేను ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం నిలబడాలి, కొత్త జీవితాన్ని జీవిస్తూ అనేకులు అందులో తీసుకొని రావాలని చాలాసార్లు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పడుకుంటప్పుడు కూడా ఆలోచన చేస్తుంటాను, మందిరానికి వచ్చేవారు ఒకరు రావట్లేదు, ఒకరు తప్పిపోతున్నారు, దేవుని ఆసక్తి లేదు, దేవుని విశ్వాసం లేదు, దేవుని అడుగులు నడవట్లేదు అని చెప్పి చాలాసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేసే సంగతులు ఎన్నో ఉన్నాయి. ప్రియదిందరా, మీ జీవితంలో ఒక్కసారైనా అలా అనిపించింది మీకు? ఒక్కసారైనా ఈరోజు పనికి వెళ్ళలేదని బాధపడ్డారు, ఈరోజు తినలేదని బాధపడ్డారు, ఈరోజు పెళ్లికి వెళ్ళలేదని బాధపడ్డారు, ఈరోజు పుట్టినరోజుకి వెళ్ళలేదని బాధపడ్డారు, ఈరోజు అక్కడికి వెళ్ళ వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు ఇట్లా బాధపడ్డారు. కానీ నేను నా యేసు క్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆయన దగ్గరికి వెళ్తున్నటువంటి సంగతి, లేకపోతే ఆయన కుమార్తెగా నేను పిలువబడుతున్నటువంటి ఆలోచన ఒకసారి మనం చేస్తూ ఉంటున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నన్ను నాన్న అని పిలవకుండా వేరే నాన్నని పిలిచాను అనుకోండి, నాకు పిచ్చి కోపం వస్తుంది. ఏంట్రా నేను నాన్నని, అక్కడ ఎందుకు నాన్న అంటావు అంటాను నేను. ఎందుకంటే వానితో చెప్తాను, నేనే నీ తండ్రిని, నువ్వు నాకు కుమారుడివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరమ తండ్రి మనకు ఆయన మనం కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకుంటున్నట. ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడా, సాతానుడు? అంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువగా తండ్రి ఎవరున్నారంటే సాతానుడే ఉన్నాడు. వాడు అబద్ధాలు ఆడుతాడు, వాడు జోకులు మాట్లాడతాడు, వాడు సరస్వతులు మాట్లాడతాడు, వాడు సినిమాలు చూస్తాడు, సీరియల్స్ చూస్తాడు, లోక పాపిష్టి కార్యాలన్నీ వాళ్ళలోనే ఉన్నాయి. మా పాస్టర్ మాట్లాడుతుంది, ఇంటింటికి తిరిగి వెళుతుంటే చాలా మంది ఎలాగున్నారంటే టీవీ సీరియల్స్ చూసేవారు, సినిమాలు చూసేవారు ఉన్నారని చెప్పి ఆమె ఇంటికి వచ్చి నాతో కూడా బాధపడి కన్నీరు కారుస్తూ ప్రార్థించింది. ఆమె ఎందుకు ఇలా ఉన్నారంటే నకిలీ క్రిస్టియానిటీ. అట్లుండదు ప్రియదులరా. మనం క్రీస్తుని వెంబడిస్తే ఏం కావాలంట? సమస్తము క్రొత్తదిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఒక మాట చూపించి నేను ముగింపులోనికి వెళ్తాను. మీకు ముగింపులోనికి వెళ్తాను. మారు మనసు, మనకు దేవుని కుమారుని పిలువబడినటువంటి తర్వాత మన జీవితం ఎలా ఉండాలో ఒక మాట మీకు తెలియపరిచి నేను ముగింపులోనికి వెళ్తాను. రండి, అపోస్తలుడైన పౌలు గారు గలితీల సంఘానికి రాసినటువంటి ఈ పుస్తకాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలితీల సంఘానికి రాసినటువంటి పుస్తకాన్ని మనం చూసినట్లయితే 5వ అధ్యాయము
5వ అధ్యాయం 22-23 వచనాలను ఒకసారి చదువుదాం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన ఏమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రాయబడిన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏముండాలంట? ప్రేమ ఉండాలి, ఆనందం ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలి. ఇలాగ మనం జీవిస్తూ ఆత్మ ఫలములు ఫలించి శరీర ఇచ్చలు, శరీర క్రియలు ఏవైతున్నాయో వాటిని మనం సిలువ వేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక మాటలు మీకు చెప్పాలంటే, దమస్కు ప్రాంతానికి సౌలు గారు వెళుతూ ఉన్నారు. ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడంటే, క్రైస్తవులను చంపివేయాలని ఒక చట్టం తీసుకున్నాడు, ఒక అధికారం తీసుకున్నాడు. చాలా మంది క్రైస్తవులు హింసిస్తున్నాడు, చాలా మంది క్రైస్తవులు చంపుతున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, సంఘాన్ని గడిపిడి చేయాలని చూస్తున్నాడు. ఒక రోజున అదే తలంపు కలిగి, అదే ఉద్దేశంలో కలిగి దమస్కు ప్రాంతం కూడా వెళుతున్నాడు. వెళుతూ ఉంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క వెలుగు ఆయన మీద వచ్చి పడగానే ఆయన వెంటనే, ప్రభువా నేనేమి చేయాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుని సేవకులు మీతో మాట్లాడారు, ఎన్నోసార్లు దేవుని వాక్యము మిమ్మల్ని హెచ్చరించింది, మీ అంతరాత్మ మిమ్మల్ని హెచ్చరించింది. ఈ మార్గంలో వెళ్ళకూడదు, ఈ రీతిగా బ్రతకూడదు, ఈ రీతిగా జీవించకూడదు అని రకరకాలుగా సేవకురాండ్రు ఇదిగో మీ అంతరాత్మ కూడా గద్దించింది. కానీ మనం మారు మనసు పొందుకోకుండా అలాగనే క్రొత్త జీవితం జీవించుకుంటున్నాం గనక దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నామంటే, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా బదులుగా మనం జీవించి ఆయన మహింపరిచే వ్యక్తులుగా ఉన్నటువంటి విధానంగా ఉండాలి. కానీ దేవుని దూషించి వారిని కొంటున్నాం. ఎప్పుడైతే సౌలు గారి మీదకి ఆ వెలుగు వచ్చిందో ఆయన యేసు క్రీస్తు ప్రభువు వారి సేవకుడు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును. ఎన్ని సంఘాలు కట్టాడు ఆయన, ఎన్ని పత్రికలు ఆయన దేవుని స్వార్థ కోసం, శుభవార్త కోసం, దేవుని మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. జైల్లో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, నిందలు, అవమానాలు, రెయ్యింపగులు, చెరసాల, ఆకలి దప్పుకి లేకుండా వస్త్రహీనుడై రకరకాలుగా అవమానాలన్నిటిని భరించి క్రీస్తు సాక్షిగా జీవించి తన ప్రాణమును క్రీస్తు కోసం బలియాగం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ త్యాగం క్రైస్తవులో ఉండాలి. మనలో పాపముని విడిచిపెట్టే త్యాగమే లేదు. పాపతో రాజీ పడతాం. మనమేం క్రైస్తవులం అండి? చెప్తారా? ఆ ధైర్యం ఉందా? నేను పాపానికి రక్తం కారణంతగా పోరాడుతున్నాను, పాపమునికి ఎదురుగా నిలబడుతున్నాను, దుష్ట సాగిత్యానికి, సాతాను కార్యములకు ఎదురు నిలబడతాను, సాతాను బంధకాలను తంచివేయడానికి క్రీస్తు సైనికుడినై, సైనికురాలై నేను నా కుటుంబానికి, నా ప్రాంతానికి, నా సంఘానికి నేను నిలబడాను అని చెప్పగలుగుతారు మీరు? చెప్పలేరు. ఆ గట్స్ మీకు లేవు. ఎందుకంటే అందరూ కూడా నకిలీ క్రిస్టియానిటీ కాబట్టి. నేను చెప్పగలను ఆ సాక్ష్యం బట్టి. యేసుక్రీస్తు ప్రభువుని ఎరకముందు ఇది ఐచ ప్రాంతంలో విపరీతంగా త్రాగినటువంటి వాడిని, విపరీతంగా లోకానుసం తిరిగేటువంటి సినిమాలు, సీకారులు, రకరకాల పాపం మీద లేదనుకుంటే నా జీవితాన్ని కొనసాగించినటువంటి వ్యక్తిని, పరిశుద్ధ బైబిల్ మనం చింపివేసినటువంటి వ్యక్తిని, ప్రార్థనకి వెళ్ళిన నా భార్యని కానీ నా కుటుంబ సభ్యులను తన్నటువంటి వ్యక్తిని, నేను భయంకరంగా విగ్రహారాధకుని, నా ఇంట్లోనే గుడి కట్టుకుని క్రమం తప్పక గరిష్టగా పూజ చేసే వ్యక్తిని, ఇప్పటికి నా చేతికి ఇక్కడ ఆంజనేయ స్వామి చేతికి శివుడు అంటారు, అవి ఇప్పటికి పచ్చబొట్లు ఉన్నాయి. అలాగా నా బ్రతుకు లోకానుసారంగా జీవిస్తున్న నా బ్రతుకు. ఒక్కసారి చర్చికి వెళ్ళాను, ఒక్కసారి ప్రార్థనకి వెళ్ళాను, ఒకేసారి వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. రోజుకి కోట దాకా కానీ 7 బీర్లు, రకరకాలుగా మంచి కరాటలో బ్లాక్ బెల్ట్ నేను, క్రికెట్లో కెప్టెన్ నేను, రకరకాలుగా నాకు లేని స్నేహితులు అంటే లేరు. చిన్న వయసులో ప్యాకెట్ అన్ని రకాలుగా అనుభవించాను. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో అప్పుడు నా దేవునికి నా జీవితాన్ని సమర్పణ చేశాను. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుని బయటికి వచ్చానో నా పాపలతో జీవితం తీసివేసి నా దేవునితో ఆనందించడము నేను నేర్చుకున్నాను. అలా నేర్చుకుని ఒక రోజున దేవుని పని కోసం వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పగలను, నా ఊపిరి రాగేంత వరకు కూడా, నా శరీరం నుంచి ఆత్మ వేరేంత వరకు కూడా ఈ జీవ గ్రంథానికి, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించిన దేవునికి మహిమ కలుగును గాక. నేను ఖచ్చితంగా ఉంటాను. నన్ను వెంబడించే వాడిని ఖచ్చితంగా పరిశుద్ధతలో ఉండాలంటాను. ఉండకపోతే వెళ్ళిపోండి అంటాను. అంతే.
మారు మనసు పొందుకొని మీరు ఖచ్చితంగా నిష్ఠగా గరిష్టగా ప్రభువుని సేవిస్తూనే ఉండండి, లేకపోతే అవసరం లేదంటాను. అలాగని మళ్ళీ అన్నిలో అనట్లేదు, యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి వారి గురించి అనట్లేదు. త్రాగుబోతులు రావచ్చు, తిరిగిబోతులు రావచ్చు, వ్యభిచారులు రావచ్చు, నా దేవుని మాటలు వారు మారు మనసు పొందుకుంటారు. కానీ నా బాధ ఏంటంటే సంఘం నిలువెచ్చిన స్థితిలో ఉంది. సంఘం నకిలీ క్రిస్టియానిటీ ఉంది. సంఘం వేషం వేసుకుంది, భక్తి వేషం వేసుకుంది. సంఘం ప్రార్థనకు వచ్చి వ్యభిచారం మారట్లేదు, ప్రార్థనకు వచ్చి అబద్ధాలు మారట్లేదు, దేవుని మందిరానికి వచ్చి వాడి పాత రోత జీవితం విడిచిపెట్టట్లేదు. అదే నా బాధ, అదే నా బాధ, అదే నా బాధ. ఉంటే అటైనా ఉండాలి, ఉంటే ఇటైనా ఉండాలి. అడుక్కొనైనా బ్రతుకు, కానీ పాపము, ఆ బ్రతుకు కోసం పాపము పంచన వెళ్ళకూడదు. ప్రియమైనటువంటి దేని బిడ్డారా, హల్లెలూయా. కాబట్టి ఒక మాట నేను చెప్తున్నాను, మనం యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నామంటే మనము క్రొత్త సృష్టి కలిగిన వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి ప్రశ్నిస్తున్నాను నేను దేవుని సేవకుడిగా, మీరు మారు మనసు పొందుకొని నిజంగా మీరు పాత రోజు జీవితం విడిచిపెడితే మీరు ధన్యులు ధన్యురాలి. రాత్రి ప్రభు వస్తే మీరు నిత్య రాజ్యానికి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు మారు మనసు పొందుకున్నాము అన్నట్టుగా వేషధారణ వేసి మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నట్లయితే ప్రభు వచ్చే వేళ అయింది, ఆయన రాకడ సమీపంగా ఉంది, విడవబడ్డ గుంపులో ఉన్నారనుకోండి, మీ బ్రతుకులు చాలా భయంకరమైన స్థితిలో ఉంటాయి. ఒక మాట చెప్తాను మీకు, లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు అబ్రహాము అనుకుని ఆ నెమ్మది పొందే స్థలం ఉన్నట్టు ధనవంతుడు చనిపోయాడు, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోయాడు. దేవుడు కాబట్టి ఈ సభలు ఎందుకంటే ఎదుగో నిలువెచ్చిన స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుని యందు పరిశుద్ధంగా పవిత్రంగా పడిపోయినటువంటి ఆ యొక్క దావీదు ఏ రీతిగా అయితే తిరిగి లేచాడో, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తప్పును తెలుసుకుని వచ్చాడో ఆ రీతిగా మన బ్రతుకులు మార్చుకొని ఎక్కడి నుంచి అయినా రోషం కలిగిన క్రైస్తవులుగా మనం బ్రతకాలని దేవుని సేవకుడిగా తెలియపరుస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని యొక్క మాటలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట, క్రొత్త జీవితం కలిగినటువంటి వారమే ఉండాలి. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఈ విధంగా పాడుతూ ఉంటాడు, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. హల్లెలూయా. రెండు చేతులు పైకి హల్లెలూయా. కాబట్టి రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎలా ఉంటాం, మనం క్రొత్త సృష్టి కలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మనం జీవించిన దేవుడు ఆశపడుతున్నాడు. అటు కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. కొద్ది మాట దేవుడు దీవించును గాక. అందరం లేచి పడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సంచరిస్తున్నాడు, ఆయన ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవునిగా సంచరిస్తున్నాడు. దేవుడు మన మధ్య ఉంటుండగా ఎవరు మౌనం అనుకున్నట్లు, యేసయ్యా నీ మందిరానికి వస్తున్నానయ్యా, నీ సన్నిధికి వస్తున్నానయ్యా, నీ పరిచర్యలో ఉంటున్నానయ్యా, నీతో సహవాసం చేస్తున్నానయ్యా, పాట పాడుతున్నానయ్యా, అయినా కూడా నాయనా నాలో క్రొత్త జీవితము లేదయ్యా. రాత్రి ఒక చక్కటి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, ఇక నుంచి నేను నూతనమైనటువంటి సృష్టినిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా, అయా మారు మనసుకు తగినటువంటి ఫలములుగా నేను జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం ఈ రాత్రి తీసుకుందాం. అందరూ కూడా ప్రార్థించాలి, ఎవరు మౌనంగా ఉండకూడదు. యేసయ్యా నా అతిక్రమను క్షమించును నాయన, నా పాపములను క్షమించును నాయన, నా దోషములను క్షమించును నాయన, నా అతిక్రమాలను మన్నించును నాయన. నా గురించి నాతోనే నువ్వు మాట్లాడావు, నిజమే. నా మాటలు సరిగా లేవు నాయన, సరస్వతుల మాటలు భూత పదజలాలు నిజమే. నా చూపులు సరిగా లేవు నాయన, వ్యామోహపు చూపులు నాయన నిజమే. నా అంతరాత్మ హృదయం సరిగా లేదు నాయన, రహస్య పాపాన్ని దాచుకుని ఉన్నాను ప్రభువా. వేషధారిగా నేను ఉన్నానయ్యా, సంఘములో వేషధారిగా నేనున్నాయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోతున్నాయన ఒక చక్కటి తీర్మానంలోనికి మీరు ప్రార్థన చేస్తే ప్రభు మన మధ్య ఉన్నాడు. ఈ రాత్రి మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని దర్శించబోతున్నాడు ఆయన, మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆయన, మీ యొక్క అతిక్రమం క్షమించబోతున్నాడు ఆయన. వాళ్ళ క్రొత్త జీవితాన్ని, నూతనమైనటువంటి సృష్టి నీలో కలిగేలా దేవుడు ఆ శక్తిని కనుగరిస్తున్నాడు. పరిశుద్ధాత్మను దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మడు తన అగ్ని చేత ప్రతి చీకటి కార్యమును కాల్చివేయబోతున్నాడు. అందరూ కూడా ప్రార్థించాలి. ఇదే సరైన సమయం, నేడే రక్షణ దినం,
నేడే రక్షణ దినం. ఇంకా నేను బ్రతుకుతానులే, ఇంకా సమయం ఉందిలే, ఇంకా దినములు ఉండవులే, ఇంకా కొంత పాపం చేయాలే, ఇంకా కొంత లోకానుసారమైనటువంటి జీవితం జీవించాలి, ఇంకా తినాలి, త్రాగాలి, వ్యభిచరించాలి, రకరకాల లోక సుఖభోగాలు కూడా నేను వెళ్ళాలి, సమయం ఉంది అనుకుని రక్షణను వెనకడుగు వేస్తున్నావేమో, రక్షణ చేస్తున్నావేమో. నో, రాత్రి నీది, రేపు మనది కాదు. ఎప్పుడున్న సమయం మనది, రేపు మనది కాదు. నీటి మీద ఆవురి వంటి వారం, నీటి మీద బుడగ వంటి వారం, అంతలో ఉండి కొంతలో మాయమైపోయే నీడ వంటి వారమై ఉన్నాం. నిర్లక్ష్యం చేయవాక నేడే రక్షణ దినం. ప్రభువాన్ని దర్శించని ప్రార్థిస్తే ఈ యొక్క సభల ద్వారా యేసుక్రీస్తు రక్షణ సువార్త ఉద్యమ సభల ద్వారా నేను ఆయన దర్శించబోతున్నాడు, నేను రక్షించుకుంటున్నాడు. ఆయన ప్రార్థించారు. స్వరగతి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన మొదలుకొని అయా వాక్య ధ్యానం వరకు, ఈ సమయం వరకు మా మధ్య మీరుండి నడిపించినటువంటి విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ తండ్రి, ప్రతి ఆటంకమును మీరు లయపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మీరు తెలియపరిచిన చక్కటి సంగతులు బట్టి వందనాలు. చేరి వచ్చినటువంటి మా పురులు మీ బిడ్డలు ఎంతమంది అయితే నాయనా, ఇదిగో నూతనమైనటువంటి సృష్టిగా, కొత్త సృష్టిగా, నీ కుమారునిగా, నీ కుమార్తెగా జీవించాలని ఆశపడి పశ్చాత్తాపడి ప్రార్థించారు, వారందరి మీదకి రాత్రి తండ్రి మీ కనికరం వచ్చును గాక, మీ ప్రేమ వచ్చును గాక, మీ దయ వచ్చును గాక, మీ కృప వచ్చును గాక. అయ్యా 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 అయ్యా, ప్రతి ఒక్కరు దర్శించండి, ప్రతి ఒక్కరు దర్శించను నాయన. ఓ ఇటు రక్షణ భాగ్యం నాయన ఈ అయ్యో పట్టణం మీదకి వచ్చింది కాక, ఈ రక్షణ భాగం మీ కృప ఓ ఈ చుట్టుపక్కల ప్రాంతాల మీదకి వచ్చింది కాక, నడగడ్డకు వచ్చింది కాక, మా భారతదేశం మీదకి ఒక వెలుగు నాయన వచ్చింది కాక. నాడు సౌలు మీదకి వచ్చినటువంటి వెలుగు మా దేశం మీదకి వచ్చింది కాక. కృపగల తండ్రి మీకు వందనాలు, 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 వందనాలు. అనేకులు సౌలు నాయన పౌలుగా ఈ ప్రాంతంలో మార్చబడి మీ పరిచయం చేతులు కాక, మీ పని చేతులు కాక, మీకు సాక్ష్యం ఉందురు కాక. ఓ ఆత్మదేవుడా, మీరు కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా అయ్యా అయ్యా, చేరి వచ్చినటువంటి అందరిని కూడా, వారి కుటుంబాలందరినీ కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించిన ఆయన ఈ మాటలన్నిటిని వెనుకలో భద్రపరచమని యేసు సర్వాధికారణ నామములోనే ప్రార్థన మనలు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.